దేని మీద ఆసక్తి లేకపోవడం, ఆకలి లేకపోవడం, పరధ్యానంగా ఉండడం, ప్రతిదీ మర్చిపోవడం, ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం, ఎవరితో కలవకపోవడం, ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే గనక దాన్ని మీరు లైట్ తీసుకోకండి. డిప్రెషన్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. సో డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది అనే దానికి కారణాలు చాలా ఉండొచ్చు. జెనెటిక్స్ కారణమై ఉండొచ్చు, లేదా సడన్గా చేంజ్, తీవ్రమైనటువంటి మార్పు జీవితంలో వచ్చేటప్పుడు ఇలా నిద్ర ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మీరు ఇనీషియల్గా ఐడెంటిఫై చేసి మీరు ప్రయత్నిస్తే సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యోగా, మెడిటేషన్ అన్నీ హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా.